బర్నింగ్ టాపిక్. నేను నేత్ర. తెలంగాణలో మళ్లీ జిల్లాల స్వరూపం మారనుంది. జిల్లాల పునర్విభజనకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. కాకపోతే మరీ ఇమీడియట్గా కాదు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళిచ్చే రిపోర్ట్తో మారుస్తామని చెప్పారు. ఎంత లేదన్నా ఓ 6 నెలలు పట్టొచ్చు. ఇక్కడ మ్యాటర్ పట్టే టైం గురించి కాదు, ఎందుకు మార్చాల్సి వస్తోందని. రాజకీయ లబ్ధి కోసమేనని ప్రతిపక్షం విమర్శిస్తూ ఉంటే, ఒకప్పటి మీ రాజకీయ లబ్ధి కోసం అశాస్త్రీయంగా చేసిన పనిని శాస్త్రీయంగా చేస్తున్నామని కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. ఇంతకీ ఏ ఏ జిల్లాల్లో మార్పులు ఉండొచ్చు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎప్పుడు ఏదో చర్చ, ఎప్పుడు ఏదో రచ్చ, ఏదీ లేకపోతే అది రాజకీయం ఎందుకు అవుతుంది? ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఏదో ఒక అంశమై అగ్గి రాజుకుంటున్న ఇక్కడి రాజకీయం ఇప్పుడు జిల్లాల విషయమై నిప్పులు కక్కుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఎందుకు రచ్చ జరుగుతోంది? తెలంగాణలో మరోసారి జిల్లాల గోల. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మాయమయ్యేవెన్ని, కొత్తగా వచ్చేవెన్ని. అగ్గి పుట్టడం ఖాయమంటున్న బీఆర్ఎస్. కేసీఆర్ తప్పు చేసిండు. వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి అంత ఈజీ కాదు, కమిటీ వేస్తామన్న రేవంత్. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం మరోసారి జిల్లాల పరంగా అంతర్గత భౌగోళిక స్వరూపాన్ని మార్చుకోబోతుందా అంటే నిజమేనన్న ముచ్చట వినిపిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న సంకేతాలు, మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే 33 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఆ సంఖ్యను పెంచబోతుందా లేక తగ్గించుకుంటుందా అనే చర్చ జనాల్లో జోరందుకుంది. అంతేకాదు, ఎవరు ఏ జిల్లాలో కలుస్తారు, ఎవరు ఏ జిల్లా నుంచి విడిపోతారు అనే సందిగ్ధత ఏర్పడింది ఇప్పుడు. అంతకన్నా ముందు ఈ విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం మరింత మంటలు పుట్టిస్తోంది. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను, యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. ప్రచారం ఎలా ఉన్నా, నేతల మధ్య మాటల తూటాలు ఎలా ఉన్నా, జిల్లాల పునర్విభజన అంశంపై ఆచితూచి స్పందిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. గతంలో జరిగిన జిల్లాల పునర్విభజన సవ్యంగా జరగలేదని విమర్శిస్తూనే మరోసారి మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారం అన్న ముఖ్యమంత్రి ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. జిల్లాల పునర్విభజనపై తమ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయన్న ఆయన జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో రెవెన్యూ సహా ఇతర శాఖల అధికారులను భాగం చేస్తామని చెప్పారు. కమిటీ రిపోర్టు వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. జ్యుడిషియల్ కమిటీ వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చూస్తుంటే జిల్లాల విషయంలో ఏదో జరగబోతుందనేది మాత్రం స్పష్టమవుతోంది. దీంతో రాబోయే కొత్త జిల్లాలేవి, మాయమైపోయే కొత్త జిల్లాలేంటి అన్నది ఇప్పుడు తెర మీదకొచ్చింది. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ గాను అగ్గిరాజేస్తోంది. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం చేసేలా జిల్లాల పునర్విభజన చేస్తే అగ్గిపుట్టడం ఖాయమని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పరిపాలనా సౌలభ్యం కోసం నాడు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని, ఇప్పుడు ఇష్టానుసారం మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ తప్పు చేసిండు. తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే. అందుకే
వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈ విషయంలో తప్పుడు ప్రచారం ఎవరిది? ఒకవేళ జిల్లాల పునర్విభజన జరిగితే తర్వాత ఏర్పడే పరిస్థితులు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది అటుంచితే జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే లొల్లి షురూ అయిపోయింది. సికింద్రాబాద్ మనుగడలో లేకుండా మల్కాజ్గిరిని తెర మీదకు తెస్తున్నారంటూ ఇప్పటికే ఆందోళనలు ఉధృతం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. గతంలో హైదరాబాద్ను లేకుండా చేయాలని ఔరంగజేబు ప్రయత్నించి ప్రజా ఉద్యమంతో వెనక్కి తగ్గారని, ఇప్పుడు సికింద్రాబాద్ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు గులాబీ నేతలు. ఫోర్సిబుల్ గా నియంతృత్వ ధోరణితోటి 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ను మెర్జ్ చేస్తూ 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ ను 2053 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచినారు. అది 2వ తారీఖు నాడు అది అయిపోయింది. 9వ తారీఖు నాడు 300 వార్డులుగా మేము డీలిమిటేషన్ చేసినాము అని చెప్పనిచ్చినారు. దిస్ ఇట్ సెల్ఫ్ యాంప్లిఫైస్. మీరు స్పష్టంగా గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రికి రాత్రి మీరు ఆ 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను ఆ మేయర్లతో మాట్లాడలే, కార్పొరేటర్లతో మాట్లాడలే, ప్రజలతో మాట్లాడలే, వార్డు సభలు లేవు, ఏమీ లేవు. ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి ఒక ఫత్వా జారీ చేసిండు. ఆ ఫత్వా ప్రకారంగా వాటిని మెర్జ్ చేసుకొని హైదరాబాద్ను 2053 కిలోమీటర్ల వైశాల్యం అని చెప్పని ప్రకటించినారు. ఇదొక తప్పిదం. ఇప్పుడు ఈ జిల్లాల గోల పాలక ప్రతిపక్షాల మధ్య మాత్రమే కాదు, అంతర్గతంగా అధికార పక్షంలోనూ అలజడికి కారణమవుతోంది. పునర్విభజన అంటూ తమ ప్రాంతానికి అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే ప్రజలు సహించబోరంటూ సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా అవుతుంది. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చకుండానే రేపు 3 మున్సిపాలిటీలు చేసేటప్పుడు ఆ 3 మున్సిపాలిటీల స్వరూపంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు 3 కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ గానే చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది అనేటువంటి మాట. రాష్ట్రంలో రాజకీయంగా 3వ ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న బీజేపీ సైతం జిల్లాల పునర్విభజనపై తన వాయిస్ పెంచుతోంది. రాజకీయ లబ్ధి కోసం జిల్లాలను విభజించడం కరెక్ట్ కాదంటోంది. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ జిల్లాలో కలపొద్దంటూ బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. హిందూ ముస్లిం అనే కోణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలను విభజించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీకి నష్టం చేసేలా జిల్లాల లెక్కలు వేసుకుంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. బరంపేట్ కార్పొరేషన్ కు, శంషాబాద్ మున్సిపాలిటీకి, మన అత్తాపూర్ డివిజన్, రాజనగరం మైలాపూర్ డివిజన్ లా, అట్లే చార్మినార్ జోన్ లా, వీటన్నిట్లా జనాభా ఎంత, వాళ్ళు పన్నులు ఎంత, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడతారు? ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు, మీకు ఓన్లీ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని మీరే అన్నారు. కాదు ముఖ్యమంత్రి గారు, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి. మీరు యాదికి పెట్టుకోండి, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి. మీరు కేవలం చార్మినార్ అని కాదు. ఏ పార్టీ వర్షన్ ఎలా ఉన్నా, ఎవరి వాదనలు ఏవైనా ఇప్పుడు జిల్లాల పునర్విభజన రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తోంది. ఇప్పుడున్న జిల్లాల్లో ఎవరు ఎటు ట్రాన్స్ఫర్ అవుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పటిదాకా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో మంటలు పుట్టిస్తాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. తెలంగాణలో ఒక్కసారిగా ఎందుకు ఈ జిల్లాల పునర్విభజన అంశం తెర మీదకొచ్చింది? ప్రభుత్వం మారింది కాబట్టి షరా మామూలుగానే మార్పులు ఖాయం అనుకున్నా
ఎందుకిలా రచ్చవుతోంది? నాటి ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజనపై ఇప్పుడు మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ డిస్ట్రిక్ట్స్ విషయంలో డిష్యూం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? 2014లో హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఊరఫ్ టీఆర్ఎస్ జిల్లాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను మొదట 31 జిల్లాలకు పెంచింది. ఆ తరువాత 2018లో రెండోసారి అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ 2019లో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసి ఆ సంఖ్యను 33కు పెంచింది. పాత జిల్లాలు ఆయా పేర్లతోనే కొనసాగుతూ ఉండగా ఉద్యమ వీరులు, ఆయా విశిష్ట ప్రాంతాలు, విశిష్ట వ్యక్తుల పేర్ల మీద కొత్త జిల్లాలు పురుడు పోసుకున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్ వంటి జిల్లాలు అలా ఏర్పడినవే. అయితే ఈ జిల్లాల ఏర్పాటు సహేతుకంగా జరగలేదన్నది ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక వర్గం నుండి, ప్రతిపక్షం నుండి వినిపించిన వాదన. అయితే అప్పటికి ఆ గొడవ సద్దుమణిగినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆ అంశం రాజకీయంగా అగ్గిరాజుకుంటోంది. మరోసారి జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని, దీనివల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది ప్రస్తుత ప్రభుత్వ పెద్దల వాదన. ఈ విషయమై అసెంబ్లీ వేదికగాను కీలకమైన చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ జిల్లాల భౌగోళిక మార్పు విషయంలో మంత్రులు సమాధానమిచ్చారు. గత పాలకులు ప్రజల విజ్ఞప్తులను, భౌగోళిక పరిస్థితులను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం అదృష్ట సంఖ్యల ఆధారంగానే జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేరువేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయని, ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. మండలాలు, కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో, కేబినెట్తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ, ప్రస్తుత జిల్లాల ఏర్పాటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నది ప్రభుత్వ పెద్దల మాట. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తేల్చి చెప్తున్నారు. ప్రజా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న లోపాలు, ప్రజా సమస్యలపై అధికారుల నుండి ప్రభుత్వం ప్రత్యేక నివేదికలను కోరింది. ఆ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో అది నిజమేనని స్పష్టమవుతోంది. అయితే జిల్లాల విషయంలో గత తప్పిదాలు పునరావృతం కానివ్వబోమంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం అంకెల్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందని చెప్తున్నారు. జిల్లాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విభజించింది. ఆ తరువాత జరిగిన 2018 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తాము సైంటిఫిక్ గా జిల్లాలను విభజించాం కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందంటోంది బీఆర్ఎస్. బట్ రేవంత్ సర్కార్ మాత్రం జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందంటోంది. నాడు కేసీఆర్ కూడా ప్రజలకు పరిపాలన చేరువ కావాలనే ఉద్దేశంతోనే జిల్లాల విభజన చేశారన్నది బీఆర్ఎస్ చేస్తోన్న వాదన. మారుమూల ప్రాంతాల్లో ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్న ములుగు, నారాయణపేట లాంటి చిన్న జిల్లాల ఏర్పాటు కూడా అందులో భాగమేనంటోంది. 2016లో జిల్లాల విభజన జరిగాక 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీని ప్రకారం జిల్లాల విషయంలో ప్రజలు హ్యాపీగా ఉన్నట్టే కదా అన్నది గులాబీ నేతల వర్షన్. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రజాభీష్టం ప్రకారమే చేశామంటున్నారు గులాబీ నేతలు. బట్
గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందంటోంది కాంగ్రెస్ సర్కార్. సపోజ్ తాముండే జిల్లా ఒకటి, తమ రెవెన్యూ డివిజన్ పరిధి మరొకటి, నివాసం ఉండే నియోజకవర్గం ఒకటి, దాని పరిధేమో మరో జిల్లాలోనిది, తాముండే మండలం ఒకటి, అది కలిసే రెవెన్యూ డివిజన్ మరో జిల్లాలో ఉంది. ఇలాంటి సమస్యలతోనే ప్రజలు సతమతమవుతున్నారు అన్నది కాంగ్రెస్ నేతలు చేస్తోన్న వాదన. ప్రస్తుతం జరుగుతున్న రచ్చకు కూడా అదే కారణంగా తెలుస్తోంది. ఆ తప్పులను సరిదిద్దడానికే ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నమని చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఏ జిల్లా మాయమవుతుందో, ఏ జిల్లా కొత్తగా ఏర్పడుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో కొత్త ఉద్యమాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్రధానంగా ఆధ్యాత్మిక వైభవం కలిగిన లష్కర్ జిల్లా పేరును నామరూపాలు లేకుండా చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టింది సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన జేఏసీ ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరుని మీరు యథావిధిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా ప్రకటించండి, లష్కర్ జిల్లా ప్రకటించండి. మేము 17వ తారీఖు ర్యాలీ తీస్తామని మా సాధన సమితి పవన్ పోయి అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంటే పర్మిషన్ కోసం అప్లై చేస్తే, ఇంతకుముందు సికింద్రాబాద్ బేగంపేట్ల పోలీస్ స్టేషన్లో పోయి అప్లై చేస్తుండే ఏదైనా పర్మిషన్స్, వాళ్ళు ఇప్పుడు మల్కాజిగిరి పోమంటూ, అంటే మల్కాజిగిరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు పోతారు? అయితే ఇది ఇప్పుడు సికింద్రాబాద్కే పరిమితం కాలేదు. అటు రంగారెడ్డి వాళ్ళు రచ్చ మొదలు పెట్టారు. ఇదేమీ ఈ రెండిటితో ఆగేది కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక మరిన్ని ప్రాంతాలకు పాకడం ఖాయం. పరిపాలన సౌలభ్యం కోసం ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ఓర్వలేక మీ పార్టీలో ముక్కలైందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి ముక్కలు చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త సర్దార్ శ్రీనివాస గారు. కేసీఆర్ సరిగ్గా జిల్లాలను విభజించలేదని కొందరు, ఇప్పుడు రాజకీయంగా లబ్ధి కోసమే మరోసారి పునర్విభజన తెర మీదకు తెచ్చారని కొందరు. ఇలా రాజకీయంగా రచ్చ ముదరడం పక్కన పెడితే ఈసారి ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అన్నదే ఇప్పుడు కీలక అంశం. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.